కాప్ సింగం పౌరుషంగా పంచ్ డైలాగులు చెబుతారు. సింహం కంటి చూపుతో చంపేస్తానని డైలాగులైనా చెప్పగలడు. కానీ ఎలాంటి డైలాగ్తో పని లేకుండా హీరో విలన్ ఢీకొట్టడం ఎలా? డైలాగులతో పని లేకుండా కేవలం హావభావాల ద్వారా మాత్రమే సన్నివేశాలను పండించడం ఎలా? ఇది సాధించి చూపించాడు కాబట్టే సందీప్ రెడ్డి వంగ చాలా ప్రత్యేకమైన దర్శకుడు అయ్యాడు. యానిమల్ సినిమాలో విలన్ ఆబ్రార్ పాత్రను అతడు మలిచిన తీరు నా భూతో నా భవిష్యత్తి. సినిమాలో కనిపించేది పరిమిత సన్నివేశాల్లోనే అయినా కానీ బాబీ డియల్ ఆబ్రార్ పాత్రను పరాకాష్ఠకు చేర్చాడు. అయితే ఆ పాత్రను తీర్చిదిద్దిన సందీప్ వంగాకే ఆ క్రెడిట్ దక్కుతుంది. అసలు ఆబ్రార్ పాత్రను అలా మూగవాడిగా ఎలా తీర్చిదిద్దారు అన్న దానికి సందీప్ వివరణ ఇచ్చారు. ఓ షోలో కనిపించిన సందీప్ వంగ ఇలా అన్నాడు: హీరో విలన్ ఫోన్ తీసుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ లేదా పంచులు విసురుకుంటూ కనిపించేలా చాలా చిత్రాలను మనం చూసాం. సినిమా అంతటా ఏదో ఒక రకమైన డైలాగ్ తో భజంత్రి ఉంటుంది. హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఈ సినిమా మొదటి అర్ధభాగం రణబీర్ కపూర్ పాత్రను డియోల్ పాత్ర ప్రవేశించే ముందు తన తండ్రిపై అతడి ప్రేమను చూపించడం పైన ఉంటుంది. ఆ తరువాత ఆబ్రార్ పాత్ర ప్రవేశిస్తుంది. సహజంగా మన సినిమాల్లో విలన్లు బీభత్సమైన సంభాషణలు చెప్పడం చాలా చూసాము కాబట్టి నేను అతన్ని మూగా చెవిటి వ్యక్తిగా చూపించాలని అనుకున్నాను. క్లైమాక్స్ లో చెవిటి మూగ వ్యక్తి పోరాడటం అనే ఆలోచన చాలా యాంగ్జైటీ చేసే ఆలోచన అని వివరణ ఇచ్చాడు. యానిమల్లో ఆఫర్ తో బాబీ డియోల్ కెరియర్ మళ్లీ ఊపందుకుంది. అతడికి వరుసగా దక్షిణాది భారీ ఆఫర్లు దక్కాయి. ముఖ్యంగా అతడి నటనను కీర్తించిన వారు లేరు. యానిమల్ సినిమాతో రణబీర్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఘనత మన సందీప్ వంగాదే. అలాగే బాబీకి పునర్జన్మను ఇవ్వడమే గాక ఇందులో అతిథిగా నటించిన ట్రిప్తి దిమ్రీ కెరియర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చాడు. రొటీన్ విలన్లు చూపించే చాలా మంది దర్శకులకు నిజానికి సందీప్ వంగ ఆ క్షణం కళ్ళు తెరిపించాడు అంటే అతిశయోక్తి కాదు. ఒక విలన్ ఇలాగే ఉండాలి అని గిరిగీసుకుని చూపించే ఫిలిం మేకర్స్ కి అది ఖచ్చితంగా ఒక మేల్కొలుపు.